ఎర్రగుంట్ల మండలం ఆర్టీపీపీలో జేపీఏగా విధులు నిర్వహిస్తున్న అంకన్నను కలమల పోలీస్ స్టేషన్ ఎస్ఐ తిమోతి, ఎస్ఐ రమణలు తన భార్య ఫిర్యాదు చేసిందని స్టేషన్కు పిలిచి అతి దారుణంగా కొట్టడంతో తన చిటికెన వేలు విరిగి ఫ్రాక్చర్ అయిందని ప్రొద్దుటూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వివరించారు. ప్రస్తుతం ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉద్యోగి అంకన్నను ఇప్పటికీ బెదిరిస్తున్నారని, ఆర్టీపీపీలో ఉద్యోగి అయినా తాను చెప్పే మాటలు ఏది ఎస్ఐ, ఏఎస్ఐ వినిపించుకోకుండా బాత్రూంలోకి తీసుకెళ్లి పోలీసులతో చేతులు గట్టిగా పట్టించి లాఠీలతో కాళ్లపై కొట్టారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ స్పందించాలని వేడుకుంటున్నారు. సార్, నా పేరు యాకాశి అంకన్న. నాది సొంతూరు చాపాడు. నేను ఉద్యోగం చేసేది ఆర్టీపీపీ ధర్మల్. అక్కడ నేను జేపీఏగా పనిచేస్తున్నాను. నాకు పెళ్ళయి దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది. మా ఫ్యామిలీ ఇష్యూ వల్ల కొద్దిగా మా వారిపై స్టేషన్లో కంప్లైంట్ ఇస్తుంటే ఆయన నన్ను మొన్న సోమవారం 11 గంటలకు స్టేషన్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. నీతో మాట్లాడాలా అని పిలిపించినాను నన్ను. నేను స్టేషన్కి వెళ్ళగానే ఏఎస్ఐ రమణ గారు, ఆ కలమల పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ రమణ గారు నా మొబైల్ తీసుకొని లాక్కున్నారు. తీసుకొని నా భార్య తరపు వాళ్ళ బంధువులు చెప్పేదంతా విన్నారు. సార్, నేను కూడా మాట్లాడతాను, నాకు కూడా ఒక అవకాశం ఏంటి సార్ అంటే, ఏదిరా నా కొడకలు నీకు ఇచ్చేది ఏందిరా అని నన్ను అతి కిరాతకంగా ఎంత అన్ని సంభాషణలతోనే నన్ను మాట్లాడుతున్నాడు. నేను ఒక సాటి ఎంప్లాయీనే, కనీస మర్యాద కూడా లేకుండా నన్ను నా కొడక అని తిట్టినాడు. తిట్టి వాళ్ళ మాటలు వింటున్నాడు, నా మాటలు అస్సలు వినడంలే. సార్, నేను కూడా చెప్పేది వినండి, నాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి మాట్లాడడానికి చెప్పినా కూడా ఆ మనిషి వినడం లేదు. ఏఎస్ఐ వినడం లేదు, ఎస్ఐ తిమోతి గారు వినడం లేదు. వినకుండా వాళ్ళందరినీ నాతో పాటు స్టేషన్కు నా తమ్ముని భార్య వస్తే వాళ్ళను అసలు మీరు ఈ ప్రాంగణంలోనే ఉండకండి అని వాళ్ళను కూడా, నా తమ్ముని కూడా తిట్టి నా మరదలను ఏఎస్ఐ రమణ ఇట్లా భుజం పట్టుకొని దొబ్బినాడు బయటికి స్టేషన్ నుంచి. ఈ ప్రాంగణంలోనే మీరు ఉండకండి అని వాళ్ళని పంపించినాడు పోలీసు. నా తమ్ముని మీద రౌడీ షీటర్ వేసి వాడిని లాకప్లో వేస్తాలంజా, నిన్ను ఉండాగిడాలంజా అని తిట్టినాడు. తిట్టడం వల్ల వాళ్ళు వెళ్ళిపోయినారు. నా భార్య తరపు బంధువులు వాళ్ళని స్టేషన్లోనే పెట్టుకొని నేను కనీసం సార్ నేను కూడా చెప్తాను, వాళ్ళ మాటే కాదు నా మాట కూడా వినంటే నా కొడుక ఏంద్రా నీ మాట వినేదని నన్ను తిట్టి నన్ను బాత్రూమ్ కాడికి తీసుకుపోయి కింద కూర్చోబెట్టి ఈ 2 చేతులతో పోలీసులు కానిస్టేబుల్ పట్టుకొని కాళ్ళు చాపమని లాఠీ తీసుకొని ప్లాస్టిక్ లాఠీ తీసుకొని పట్ట దాదాపు 35 ఇట్లా కొట్టినాడు. సార్ నాకు బాగా పెయిన్గా ఉంది సార్, ఎంక మీద పడింది, అది ఏదో జరిగినట్టు ఉంది, హాస్పిటల్కి పోతా సార్, నాకు షుగర్ ఉంది సార్, హాస్పిటల్కి పోతా సార్ అని చెప్పినా కూడా ఆమె నీకేం కాదులే అవన్నీ ఊరికి మూదెబ్బలు అన్నారు. సరే, నేను ఇంటికి పోయి నాకు జరిగిన అవమానానికి నేను ఆత్మహత్య ప్రయత్నం చేయగా మా అత్తోళ్ళు వచ్చి వాళ్ళు కాపాడుకున్నారు. ఇది మా ఇట్లా కొట్టినారని చెప్తే నన్ను పొద్దురు హాస్పిటల్ తీసుకొచ్చి ఎక్స్రే చూసి అది కాలు కొద్దిగా బోన్ ఇది అయిపోయింది. దీనికి మీరే నాకు న్యాయం చేయమని అభ్యర్థిస్తున్నాను సార్. బోన్ ఇరిగింది సార్, ఇప్పుడు ఆపరేషన్ చేయాలంటున్నారు. అతనికి షుగర్ ఉంది, ఏమవుతుందో అని మాకు భయం అవుతుంది. షుగర్ ఉంది కాబట్టి ఏదన్నా నట్టు బిగించే కాలు పోయేదానికి ఆస్కారం ఉంది. షుగర్ ఏటుకు మానది నాకు, అది ఏం చేయాలా, ఎవరు చేస్తారు? అతనికి కాలు పోయిందని కానీ జీవనాధారం ఏంటి ఉద్యోగంలో పెట్టుకుంటారా? కాలు పోతే అతని షుగర్ ఉందనే ఆయన్ని వేరే వాళ్ళ ఇంటికి పోతుంది. వద్దు నువ్వు నాడికి రా అని చెప్తాంది. ఆడ వచ్చి సంసారం పెడుతురా అని ఆ రకంగా కొట్టించింది సార్. జమలవాడు సార్ ఈ రకంగా చేయించిండ్రు. ఇప్పుడు కొట్టి ఆడ వేసిపోయినారు. ఆయన పరిస్థితి ఏంటి? ఆయన ఎవరు చూడాలా? ఇప్పుడు లెటిన్కి పోవాలనే పాస్కి పోవాలని ఎవరు తీసుకుపోవాలా? అది ఆపరేషన్ చేసే కన్నా మానదంట సారు. మానగుండే చిన్నగా కాలు తీసేయాలా అని సారు, డాక్టర్ సార్లు కూడా చెప్తున్నారు. షుగర్ ఉంది కాబట్టి మానదుమ్మా అని చెప్తున్నాడు. దాని పరిస్థితి ఏంది? దీన్ని చూసేవాళ్ళు ఎవరు? ఎస్ఐ గారు అంత దారుణంగా కొట్టాల్సిన అవసరం ఏముంది? ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయిన వ్యక్తిని ఈ విధంగా కిరాతకంగా కొట్టి చేయడము సాటి ఎంప్లాయీ అయిన ఒక గౌరవం కూడా లేకుండా అతన్ని కిరాతకంగా 2 చేతులు బంధించి కొట్టడము, కాలు ఫ్రాక్చర్ ఎంత కొట్టాల్సినంత అతనికి రెఫరెన్స్ ఎవరు ఇచ్చినారు? ఆ విధంగా కొట్టడము, ఈ విధంగా కొట్టాల్సిన అవసరం ఏంది? మీరు ఏ విధంగా లంచం తీసుకొని ఆ విధంగా కొట్టినారు?
ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ సాటి గవర్నమెంట్ ఎంప్లాయీని కూడా మీకు ఇంగిత జ్ఞానం లేకుండా మీకు ఎస్ఐగా ఇచ్చిన పోస్టు గౌరవించి ప్రజలకు సంరక్షణ చేయాలి కానీ మంచి చేయాలి కానీ చెడు చేయడము ఈ విధంగా కొట్టడము చేయడం తప్పు కదా. ఈ తప్పుని ఎవరు ఖండించాలి? ఇప్పుడు అతనికి కాలు ఫ్రాక్చర్ అయింది, ఒక షుగర్ ఉంది, అతనికి ఎవరు దీనికి బాధ్యతలు? రేపు ఏదైనా ఆపరేషన్ జరిగితే ఆ షుగర్ అనేది ఎక్కువ పోయి ఏదైనా ప్రాబ్లం వస్తే అతను కాలు తీసేస్తే భార్య షుగర్ ఉందని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరు అతను సేవ చేయాలి? హాస్పిటల్లో పడి 3 రోజులు అయింది, ఎవరు పట్టించుకోలేదు. దీనికి అక్కడ ఎస్ఐ గారు కూడా, అక్కడున్న ఏఎస్ఐ గారు కూడా అక్కడున్న వాళ్ళ విధి విధానాలు వాళ్ళు తెలుసుకొని మాకు అనవసరమైన వేరే సర్పంచులను మనుషులను పెట్టి బెదిరించడము చెప్పడము, నువ్వు రాజీకి రావాలి, లేకపోతే అవతల తర్వాత ఏం మీకు చేస్తామో మాకు అర్థం కాదు, మీరు అనుకూలంగా వచ్చి మాకు విధి విధానం కరెక్ట్ వస్తేనే మాకు రాజీ పడితేనే, లేకపోతే మీకు కానీ ఇప్పటికి కూడా ప్రజెంట్ కూడా పెద్ద హాస్పిటల్లో మనుషులు ఉన్నారు. ఆ కల్లమల్ల స్టేషన్ సంబంధించిన సర్పంచ్ గారు కానీ, మోకూరు సర్పంచ్ కానీ, ఇంకా కొంతమంది బయట వాళ్ళు కానీ వచ్చి రోజు ప్రెజర్ చేస్తున్నారు. రాత్రి 10-11 కూడా వచ్చి ప్రెజర్ చేస్తున్నారు. ఈ రోజు మీరు వినకుంటే నెక్స్ట్ నువ్వు డ్యూటీలో ఎలా చేస్తావు, ధర్మంలో డ్యూటీ ఎలా చేస్తావని అడుగుతున్నారు. ఒక కాకికి దెబ్బ తగిలితే 10 కాకులు వచ్చి ఏడుస్తాయి. ఒక ఎంప్లాయీకి ఇంత జరిగి తెగినా అక్కడ ఉన్న ఒక సంస్థలో పనిచేస్తున్న ఇంతమంది కూడా ఎందుకు రెస్పాండ్ అని కాకపోతున్నారు? ఒక ఎంప్లాయీకి ఇంత ఘోరమైన పరిస్థితి జరుగుతాయి ఇంకా వచ్చి ఆ ఎస్ఐ గారికి ఇంకా కొంచెం ఒత్తి పలుకుతున్నారు. ఎందుకు పలుకుతున్నారు? ఏమైనా విషయం సాటి ఎంప్లాయీని ఎందుకు మీరు గౌరవించడం లేదు? ఎందుకు గౌరవించి మర్యాద ఇవ్వకుండా కొట్టడము చేయడము ఇంత కిరాతలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏదైనా జరగడానికి సాట జరిగి ఏదైనా చనిపోతే అతను మనోవేదంతో బాధపడుతూ ఇలాంటి అవమానం నాకు జరిగింది వద్దని ఇంటికి వచ్చి సూసైడ్ చేసుకుంటున్నాడు. మేము అప్పటికప్పుడు తెలిసి ఇంటికి వచ్చి చూసి ఇది వద్దు కాదు మనకు న్యాయం చేయాల్సిన ప్రశ్నలు కానీ ఎవరైనా సరే వాళ్ళని కలిసి ఇది ధర్మం చేయండి, మాకు న్యాయం చేయండి అని మనం అడుగుదాము. వద్దు అని చెప్పి హాస్పిటల్ ట్రీట్మెంట్ అయ్యి హాస్పిటల్లో రిపోర్టు కూడా ఒక రోజంతా జరగనీయలేదు, రాయనీయలేదు. రిపోర్టు కూడా వాళ్ళు ఫోన్లు చేసి ప్రతి ఒక్కరు రిపోర్ట్ కూడా రాయనీయకుండా చేసి రాత్రికి మళ్ళీ డిఎస్పీ గారికి ఫోన్ వస్తే అప్పుడు రాత్రి 7-8:30 గంటలకు అప్పుడు రాసిస్తున్నారు రిపోర్టు. ఎందుకని అంటే మేము సన్నదపు వాళ్ళమనే, మేము బీద వాళ్ళమనే, మా చేత ఏం కాదనే ఈ విధంగా చేయడం. ఒక వ్యక్తిని కొట్టడం నీకు రైట్స్ ఇస్తే ఒక ఎస్ఐగా నువ్వు గౌరవించి సాటి ప్రజలను సాటి ఎంప్లాయీను ఎలా గౌరవించాలి, ఎలా చేయాలి, దాన్ని ఎలా